గీతాంజలికి ప్రమాదం జరిగిందా లేక ఆమె ఆత్మహత్య చేసుకున్నారా అన్న విషయం పక్కన పెడితే ఆమె రైలు కారణంగా గాయపడింది మాత్రం మార్చి 7వ తేదీన. గుంటూరు ప్రభుత్వ హాస్పిటల్ డాక్టర్స్, గుంటూరు పోలీసులు అది ట్రైన్ యాక్సిడెంట్ అని ఎఫ్ఐఆర్లో పెడితే దాన్ని ఆత్మహత్యగా వైసీపీ ఎందుకు చిత్రీకరిస్తుంది? ఒకవేళ గీతాంజలి ఆత్మహత్య చేసుకుంటే మార్చి 11వ తేదీ వరకు ఎఫ్ఐఆర్ ఎందుకు నమోదు కాలేదు? విచారణను ఎందుకు మొదలు పెట్టలేదు? గీతాంజలి భర్త కూడా ఎందుకు ఫిర్యాదు చేయలేదు? గీతాంజలి గారిని ప్రతిరోజు తాడేపల్లి వైసీపీ సోషల్ మీడియా ఆఫీస్కి ఎందుకు రప్పించేవారు? ఆమె బ్యాంకు ఖాతాలో ఎందుకు వైసీపీ వాళ్ళు డబ్బులు వేస్తున్నారు? ఆమె ఫోన్ కాల్ రికార్డ్స్ ఎందుకు బయట పెట్టడం లేదు? తెనాలి స్టేషన్లో ఆమెతో పాటు ఉన్న ఆ ఇద్దరు ఎవరు? తెనాలి స్టేషన్ సీసీటీవీ ఫుటేజ్ ఎందుకు బయట పెట్టడం లేదు? ఈ ప్రశ్నలకు జగన్ ప్రభుత్వం సమాధానం చెప్పి గీతాంజలికి న్యాయం చేయాలి.